గచ్చిబౌలి నుంచి మనకు అంతోంది. గచ్చిబౌలిలో ఒక భవనం ఒక్కసారిగా ఒరిగిపోయింది. అగ్గెపెట్టంత స్థలంలో 5-6 అంతస్తుల బిల్డింగ్ కట్టేశారు. దీంతో బిల్డింగ్ వెనక పక్క గొయ్యి తవ్వుతున్న క్రమంలో ఆ బిల్డింగ్ ఒక్కసారిగా వెనక్కి ఒరిగిపోయింది. దీంతో ఆ బిల్డింగ్ ఇప్పుడు అధికారులు కూల్చేస్తున్నారు. ఆ ప్రయత్నం మనం చూస్తున్నాం. సో హైదరాబాద్ లో ఈ ఇళ్ల కూల్చివేత గచ్చిబౌలిలో ఆ ఒరిగిపోయిన భవనాన్ని కూల్చివేత పనులైతే జరుగుతున్నాయి. భారీ హైడ్రాలిక్ మిషన్ తో ఆ బిల్డింగ్ ని కూల్చేస్తున్నారు సిబ్బంది. పక్క స్థలంలో గుంతలు తప్పడంతో ఈ భవనం ఒక్కసారిగా వెనక్కి ఒరిగిపోయింది. బిల్డింగ్ చుట్టూ ఉండే ఇళ్లను ఖాళీ చేయించి ఈ కూల్చివేత పనులైతే కొనసాగిస్తున్నారు అధికారులు. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అక్కడ ఉన్నారు. జ్యోతి, అసలు ఏం జరిగింది? ఆ బిల్డింగ్ వెనక్కి ఒరిగిపోయినట్టుగా తెలుస్తుంది. ఆ ఒరిగిపోయిన బిల్డింగ్ లో ఎవరైనా నివాసం ఉంటున్నారా? అధికారులు ఏం చెప్తున్నారు? సిద్దిక్ నగర్ లో ఉన్నటువంటి ఒరిగిపోయినటువంటి బిల్డింగ్ ని కూల్చివేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ ని చూపిస్తూ ఉన్నాము. అయితే నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో ఒక్కసారిగా కూడా ఆ బిల్డింగ్ ఒరిగిపోయింది. పక్కనే ఉన్నటువంటి ఆ ఖాళీ స్థలం ఏదైతే కనిపిస్తుంది, ఆ యొక్క అంటే దానికి పిల్లర్స్కి సంబంధించినటువంటి గుంతను తీసేటటువంటి క్రమంలో ఒక్కసారిగా కూడా ఒరిగిపోయినటువంటి ఆ విషయాన్ని గమనించినటువంటి ఆ బిల్డింగ్లో కొంతమంది ఆ కుటుంబ సభ్యులు వెంటనే హుటాహుటిన ఏమీ తీసుకోకుండా అట్లా కట్టుబట్టలతో బయటికి వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ కూల్చివేతకు సంబంధించినటువంటి పనులైతే స్టార్ట్ అయ్యాయి. ఒక 2 గంటల సమయం కూడా పట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఆ ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బయటికి వచ్చేసారు. ఆ సామాన్లన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడికెక్కడ విలువైనటువంటి వస్త్రాలతో పాటుగా విలువైనటువంటి వస్తువులు, డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఆ విధంగా సర్టిఫికేట్స్ అవన్నీ లోపలే ఉంచేసి మేము బయటికి పరుగులు తీసుకుంటూ వచ్చామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఆ ఇంటి ఓనర్ కూడా 2 ఎకరాలు ఊర్లో అమ్మి ఇక్కడికి వచ్చి ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణాన్ని అమ్మినట్లుగా చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా అది కేవలం ఒక 50 గజాల్లో మాత్రమే నిర్మించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ అటువంటి అంటే 50 గజాల్లో నిర్మించినటువంటి భవనాలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అధికారులు ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులతో పాటుగా పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఈ యొక్క పరిసర ప్రాంతాలకి ఎవరిని కూడా అంటే అనుమతించినటువంటి పరిస్థితి. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళను కూడా ఖాళీ చేయించారు. ఎందుకంటే లోపల సిలిండర్స్ కూడా ఉంటాయి కాబట్టి అవి అంత హైట్ నుంచి ఒక్కసారిగా కింద పడినప్పుడు పేలేటటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల ఎవరిని కూడా ఉంచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అంటే ఈ యొక్క హైడ్రాలిక్ మిషన్ని ఇక్కడ తీసుకురావడానికి కూడా కొంత కష్టతరంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ సరఫరా అంతా కూడా నిలిపివేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చెట్లను వాటిని అన్నింటినీ కట్ చేసి ఆ తర్వాత నెమ్మదిగా ఈ యొక్క హైడ్రాలిక్ మిషన్ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కొద్దిసేపటి క్రితం ఈ యొక్క కూల్చివేతగా సంబంధించినటువంటి అయితే పనులు స్టార్ట్ అయ్యాయి. ఒక సైడ్ నుంచి అంతా కూడా వాళ్ళు కూల్చివేసేటటువంటి అదంతా ప్రక్రియ కొనసాగుతుంది. ఏ క్షణంలో అయినా ఒక్కసారిగా కూడా అది కుప్పకూలేటటువంటి కొలాప్స్ అయ్యేటటువంటి ఆ పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా గతంలో కూడా చూసుకున్నాము, నానక్రామ్గూడలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ 11 మంది మృతి చెందారు. బహదూర్పురాలో ఒక మార్వాడి తన ఆ ఇంటి అంటే ఒక 4 ఫ్లోర్ల భవనాన్ని నిర్మించాడు. ఆ భవనానికి సంబంధించి కూడా ఒకవైపు సంపు నిర్మాణంలో భాగంగా ఆ బిల్డింగ్ కూడా ఒరిగిపోయింది. కుక్కట్పల్లిలో కూడా ఒక 2 కార్మికులు చనిపోయినటువంటి పరిస్థితి. ఈ విధంగా అక్రమ నిర్మాణాలు అడ్డాగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. కొన్ని ఏరియాస్లో అనుమతులు ఇష్టానుసారంగా ఇస్తూ ఉన్నారు. విచ్చలవిడిగా ఈ విధంగా అనుమతులు లేకుండా బిల్డింగ్ కట్టడము, అంతేకాకుండా కొంతమంది నిర్మాణదారులు రోజు స్లాబ్ల మీద స్లాబ్లు వేస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం ఈ విధంగా ఏవైతే సిల్లార్లకు సంబంధించి కావచ్చు లేదంటే పిల్లర్స్కి సంబంధించినటువంటి గుంతలు తీసేటటువంటి క్రమంలో ఒక్కసారిగా పక్కనే నిర్మాణం ఉన్నటువంటి భవనాలు ప్రమాదకరంగా మారుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి మేము ఇంత బిల్డింగ్స్ కట్టుకొని అవన్నిటినీ కూడా కోల్పోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అంతేకాకుండా ఎవరైతే సర్వత్రా ఉన్నటువంటి వస్తువులతో సహా ఉన్నటువంటి సామాన్లతో సహా కోల్పోతున్నటువంటి ఆవేదనగా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మాత్రం ఆ కూల్చివేతకు సంబంధించినటువంటి పనులైతే కొనసాగుతూ ఉన్నాయి. సుమారుగా ఒక 2 గంటల సమయంలో పూర్తిగా కూడా అది నేలమట్టమయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి.